मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నమో విశాల్ గారు జై బాబా మెహర్ విశాల్. బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహర్ బాబా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा జయ మా సంగీతం మా ఫ్యామిలీ నుంచి మన ఆనందం చేస్తారు జయ బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడుప చాలు పాపములను పాలద్రోలు శ్రీ మెహరుని దివ్య నామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడుప చాలు పాపములను పారద్రోలు సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుతున్న చాలు సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు సర్వకర్మ ఫలములు నాతని కర్పించుటయే మేలు సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు సర్వకర్మ ఫలముల నాతని కర్పించుటయే మేలు శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడుప చాలు
పాపములను పారద్రోలు. దేవదేవుడితడని తలచి సేవ చేయుచున్నా చాలు. దేవదేవుడితడని తలచి సేవ చేయుచున్నా చాలు. భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. దేవదేవుడితడని తలచి సేవ చేయుచున్నా చాలు. భావరాగ భక్తి ప్రవత్తితో భజించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ ఒక్కటే చాలు. ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు. ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు. ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ ఒక్కటే చాలు. ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపక చాలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపక చాలు. ప్రేమ తండ్రి మేరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపక చాలు. ప్రేమ తండ్రి మేరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ ఒక్కటే చాలు. ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగ చాలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగ చాలు. శ్రీ మెహరుని దివ్యనామం స్మరణ ఒక్కటే చాలు. ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. అది జయబాబా శ్రావణి ఎక్కడ రాలేదు. నెక్స్ట్ సీత అంటే ఒక పాట పాడుతుంది కూర్చున్నాడు. జై బాబా నాన్న. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000. కరువు తీర నిన్ను కీర్తించి కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జీ బాబా, మెహరు బాబా జీ, మెహరు బాబా జీ బాబా, మెహరు బాబా జీ. జన్మించినాము పాత సంస్కారాల సాంద్రమై, మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. జన్మించినాము పాత సంస్కారాల సాంద్రమై, మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి, నీ నోటి మాటే సత్యవాకై జరిగినేటికి. ఇది నీదు ఆటే
పాత పాటే మాటి మాటికి నీ నోటి మాటే సత్యవాక్కై జరిగినేటికి ఈ ఆటలో ప్రతిసారి ఓడి ఆడుచున్నా ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు మెహరు బాబాజీ బాబా మెహరు బాబాజీ మెహరు బాబాజీ బాబా మెహరు బాబాజీ మాటిచ్చినావు మాకు నీవు తనివి తీరగా అరుదించినావు నేడు నీవు మేలు కొల్పగా మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా అరుదించినావు నేడు నీవు మేలు కొల్పగా నీ ప్రేమ సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా నీ ప్రేమ సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా కర్మ జీవితాలెటులున్నా సర్వము నీ కర్పణ చేసి ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు మెహరు బాబాజీ బాబా మెహరు బాబాజీ మెహరు బాబాజీ బాబా మెహరు బాబాజీ అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా జై బాబా నాన్న జై బాబా ఆంటీ. ఇప్పుడు మన గ్రూప్ లో వాళ్ళు రాజు అని ఆంటీ ఉన్నారు. ఆంటీ ఒక పాట పాడతారు. మిగతా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాము. జై బాబా. जय बाबा ससुर జై బాబా. अवतार मेहर बाबा की जय। सदा प्रभु नामं सुधामृत पानं मेहरुनि मूर्ति सदानी मदिलो गांचगदो प्रेम कले मूलम सदा प्रभु नामं सुधामृत पानं सदा प्रभु नामं सुधामृत पानं मेहरुनि मूर्ति सदा मदिलो गांचगदो प्रेम कले मूलम ओके दैवं ओके नामं ओके मार्गं अदे स्वर्गं ओके दैवं ओके नामं ओके मार्गं अदे स्वर्गं तिकमकलैते तिरोगमनं तिकमकलैते तिरोगमनं మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు మెహరుని చేర్చగనోచలేవు బాబా వాష్యమిది
ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం, సదా ప్రభునామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదా నీ మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము, ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము, అనుభవమైతే అదే మోక్షం, అనుభవమైతే అదే మోక్షం. పూజారి వరాలు ఫలించగలేవు, పూజారి వరాలు ఫలించగలేవు, మెహరుని వరమే శాశ్వతంబు, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం, సదా ప్రభునామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదా నీ మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ, అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ, భ్రమకు గురైతే భయానకమౌ, భ్రమకు గురైతే భయానకమౌ, సుఖాన ప్రయాణం సాగించు విధానం, సుఖాన ప్రయాణం సాగించు విధానం, మెహరుని స్మరణలో సాగిపోవు, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం, సదా ప్రభునామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదా నీ మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. శశిధర్ అందరికీ జై బాబా అండి. జయ బాబా ఆంటీ. ఇప్పుడు మన గ్రూప్ లో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అల్లూరు శ్రీనివాసరావు గారు పాట పాడాల్సిందిగా వచ్చినాము. దాని తర్వాత శ్రీను డిఆర్కి అంకుల్ రెడీగా ఉండాలి. జై బాబా. సార్ జై బాబా. నేను ఫస్ట్ చేయను సార్, నన్ను కూడా చూసుకోండి. జై బాబా. అప్పారావు అప్పారావు గారు నేను పాడేస్తున్నా. జై బాబా పాడమంటారా? పాడండి. అయ్యో బల పాడండి సార్. పాడమంటారా? జై సార్ బాబా పాడండి పాడండి జై బాబా పాడండి శ్రీనివాస్ గారు. ఓకే ఓకే. చెప్పారు జై బాబా సార్. శశిధర్ గారు జై బాబా అండి. జై బాబా. ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావ, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా, అహమును నాలో తొలగింపరావా, ఇహమును ఈ బాధ భరింపలేను, అహమును నాలో తొలగింపరావా, ఇహమును ఈ బాధ భరింపలేను, అసమాన దివ్య తేజ, అసమాన దివ్య తేజ అవతార పురుష రామ, ఓ ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రామ.
సర్వపోషక శ్రీ మెహరు బాబా, సర్వపోషక శ్రీ మెహరు బాబా, గర్వనాశక కనరావ దేవ, సర్వపోషక శ్రీ మెహరు బాబా, గర్వనాశక కనరావ దేవ, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా. జగములు నీవే పాలింపలేదా, మునులు నిన్నే నుతియింపలేదా, జగములు నీవే పాలింపలేదా, మునులు నిన్నే నుతియింపలేదా, ఓ అసమాన దివ్య తేజ అవతార పురుష రావా. అన్యులు నిన్నే కనజాలలేరా, అన్యులు నిన్నే కనజాలలేరా, భువిని వెలిసిన అవతార పురుష, భువిని వెలసిన అవతార పురుష, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా. శిరమును మోచితి పోచిద్విలాస, కరములు మోచితి కైవల్యమేవ, శిరమును వాంచితి పోచిద్విలాస, కరములు మోచితి కైవల్యమేవ, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా. సర్వము నీకే అర్పణ చేసి, సర్వము నీకే అర్పణ చేసి, కలసిపోదుము నీలోన నేను, కలసిపోదును నీలోన నేను, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా. ఓ ఓంకార రూప బాబా, అసమాన దివ్య తేజ అవతార పురుష రావా, అవతార పురుష రావా. థ్యాంక్ యూ అండి శశిధర్ గారు. జయబాబా అండి, అందరికీ జయబాబా. జయబాబా అంకుల్. ఇప్పుడు మన గ్రూప్ లో జయశ్రీ వచ్చారు కాబట్టి జయశ్రీ ఒక పాట పాడతారు. జయబాబా. జయ బాబా నాన్న. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. జయ బాబా. జయ అవతార్ మెహర్ బాబా की जय. పలుకాడని ఓ పరమాత్మా, నీ తలపే మధురం సర్వాత్మా, సద్గురు సేవిత వందిత రూప, సురచిర సుందర సుమధుర హాస, సద్గురు సేవిత వందిత రూప, సురచిర సుందర సుమధుర హాస, జయ హో జయ హో, జయ జయ హో జయ హో. పలుకాడని ఓ పరమాత్మా, నీ తలపే మధురం సర్వాత్మా, దైవమై కలిదైవమై అరుదించినవయ్యా, ప్రేమవై మా సర్వమై కనిపించినవయ్యా, దైవమై కలిదైవమై అరుదించినవయ్యా, ప్రేమవై మా సర్వమై కనిపించినవయ్యా, నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రముగా, నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రముగా, జయ హో జయ హో, జయ జయ హో జయ హో, జయ హో జయ హో, జయ జయ హో జయ హో. పలుకాడని ఓ పరమాత్మా, నీ తలపే మధురం సర్వాత్మా, హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట,
వేదమని ఉపదేశమని పలికేను నీ మాట హాయిగా తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట నడవడి సరిగా లేకున్నా మెహరొకటే నా తలపన్నా నడబడి సరిగా లేకున్నా మెహరొకటే నా తలపన్నా జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది వేడగా కొనియాడగా హృది పండిపోతోంది పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది వేడగా కొనియాడగా హృది పండిపోతోంది కాయము గాయము అయింది గాయము గేయము వ్రాసింది కాయము గాయము అయింది గాయము గేయము వ్రాసింది జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వే ప్రాణమవ్వాలి మెహరే శ్రీయద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ మెహరే శ్రీయద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా నాన్న అవతార్ అందరికీ జై బాబా జయ బాబా అంటే ఇప్పుడు డిఆర్కే సింగ్ గారు చిన్న పాట పాడండి తర్వాత బుక్ రీడింగ్ చేస్తాం జయ బాబా जय बाबा शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय वरमे नी सेवनाकु परम पावना శరణాగత వత్సలుడవు పతిత పావనా వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా
ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, వరమే నీ సేవ నాకు పరమ పావనా. శరణాగత వత్సలుడవు పతిత పావనా, శ్రీకర సుగుణాకరధర నీ ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకరధర నీ ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా. సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. పరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. ఏ బాబా అంకుల్ ఇప్పుడు బుక్ రీడింగ్ రెడీ చేస్తారు. తర్వాత హారతికి అప్పారావు గారు పాట పాడడానికి అవకాశం అడిగారు, కాకపోతే హారతికి అవకాశం వచ్చింది. జయబాబు హారతి రెడీగా ఉండండి. జయబాబు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని నెలలుగా ఆర్నవాజ్ ఆమె బాబాతో గడిపిన అనుభవాలు అనుభూతులన్నీ కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఒక పుస్తకం ఆమె రాయడం జరిగింది. దాన్ని తెలుగులో దేవుడిచ్చిన కానుక అంటూ మన స్వర్గీయ చింతామణి గారి ద్వారా అనువదించబడింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా 30 పేజీలు ఇంకా మిగిలి ఉన్నది ఈ పుస్తకం కంప్లీట్ అవడానికి. బాబా ఎప్పుడు కంప్లీట్ చేయిస్తారో. ఏదేమైనప్పటికీ కిందటి వారం నారీమన్ బాబాలో ఐక్యం అవ్వడం మనం చదువుకున్నాం. ఆ ఐక్యమయ్యే సమయంలో భుజావే హారతి ఈ ఆర్నవాజ్ ఆయన యొక్క చెవిలో స్వయంగా వినిపిస్తూ సమయంలోనే ఆయన బాబాలో ఐక్యం అవ్వడం జరిగింది. డాక్టర్లు వెంటనే పరీక్ష చేసి నారీమణిక మనకు లేడు అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది కింది ద్వారా మనం చదువుకున్నాం. నారీమన్ సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకి బాబాలో ఐక్యం అవ్వగా కొన్ని గంటలు ఏర్పాట్లలో మునిగి ఒక మినీ బస్సులో నారీమణి యొక్క పార్థివ శరీరం ఉంచి మెహరాబాద్ మరునాటి తెల్లవారుజామున 2 గంటలకు చేరామని ఆర్నవాజ్ చెప్తూ ఉన్నారు. వాన కురియడం వల్ల లోనావాలా ఘాట్ రోడ్డుపై బస్సు తాపీగా నడిచింది.
మెహరాబాదులో స్త్రీ పురుష మండలి సంపూర్ణంగా నారీమన్ యొక్క పార్థివ శరీరం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నిటికన్నా అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అంత అర్ధరాత్రి వేళ మెహరామాయి కూడా ఆ పార్థివ శరీరం కోసం కాచుకొని ఉండటం. నారీమన్ మెహరాజాద్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. నారీమన్ దేహం ధుని మండపంపై ఉంచగానే అతని గుండెపై మెహరామాయి తొలి గులాబీ వేసింది. ఇంతకు ముందన్నడు ఏనాడు కూడా పురుషుని అంత్యక్రియలకు మెహరా హాజరు కాలేదు. మొట్టమొదటిసారిగా నారీమన్ యొక్క అంత్యక్రియలకు మెహరా హాజరవ్వడం జరిగింది. మెహరా ఆ పుష్పం ఉంచిన తర్వాత ఒక్కొక్కరు నారీమన్పై పుష్పాలు వేశారు. ఈరిత్ సోదరుడు శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పమాలను వేశాడు. పర్వద్దిగార్ ప్రార్థన బృందం అంతా పఠించి ఆ తరువాత భుజావే హారతి గానం చేశారు. మెహరా ఆ సమయంలో నా పక్కనే చేయి బట్టి నిలబడి ఆకాశం వైపు చూపించి, చూడమ్మా, మేఘములు చంద్రుణ్ణి కప్పినను కాంతి విరజిమ్ముతూ మన ప్రీతముడు నారీమణ్ణి చూస్తున్నాడు అని ఆర్నవాజిని మెహరా ఓదార్చిందట. దుని మంటపం నుంచి నారీమణి యొక్క పార్థివ శరీరం ముందుగా సిద్ధం చేసిన గోతి సమాధిలో ఉంచి అందరూ ఆ సమాధిలో ఆ గోతిలో పూలు జల్లారు. ఆ పూల జల్లులో బాబావారి చిత్రం స్పష్టంగా ఏర్పడిందట. వీరంతా ఆ శరీరం మీద పువ్వులు జల్లితే ఆ జల్లిన పూలన్నీ కూడా బాబా యొక్క చిత్రాన్ని బాబా చిత్రం అందులో కనబడిందట అందరికీ. ఆ ఆకారం బాబా సమాధిలో కుడి పక్కన గోడపై ఉన్న ఆ కుడి చిత్రాన్ని పోలి ఉందట. సమాధిలో కుడివైపున బాబా చిత్రం ఉంటుంది, నిల్చొని ఉంటుంది కదా, అలాగా అక్కడ పూలు వీళ్ళు వేస్తే అక్కడ ఆ ఆకారం వీళ్ళందరికీ కనపడిందట. నారీమణుకు బాబా శాంతి సౌఖ్యాలు ఇచ్చారనే భావం నాలో ఉన్న నేను అనుభవించిన వియోగ బాధ బాబాకి తెలుసు అని ఆర్నవాజ్ చెప్తూ ఉన్నారు. నారీమణ్ మరణానంతరం వియోగం విచారముల మధ్య బాబా నుండి నేను పొందిన అనుభవాలను మాటల్లో చెప్పలేను అంటున్నారు ఆర్నవాజ్. నేను పాఠశాల చదువుకునే రోజుల్లో మననం చేసిన పాఠంలో విషాద మార్గంలో నడిచినప్పుడు ఆ మార్గం విచారం తెలియని ప్రదేశానికి దారి చూపుతుంది అనే విషయం నాకు ఇప్పుడు గుర్తు చేసింది. ప్రాపంచికంగా నేను ఉద్వేగంలో దుఃఖంలో ఉన్నట్లు కనిపించిన నారీమన్ లేకపోవుట నాకు బాబా కలిగించినది నష్టం కాదు, ఆధ్యాత్మిక లబ్ధికేనని నాకు తెలిసింది. అందువల్ల బాబాకు శ్రద్ధతో నాకు ఇలా విషాదం అందించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి బాబా, నేను నీ కొరకు ఏం చెయ్యాలి, నీకు ఏమని చెప్పాలి అని బాబాను ఆర్నవాజ్ అడిగిందట. బాబా ఆ విధంగా నన్ను మరింత చేరువ చేసుకున్నారు. అంతేకాదు నారీమణుకు మునుపటి కన్నా దగ్గరయ్యానని చెప్తున్నారు ఇక్కడ ఆర్నవాజ్ మనకి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్నవాజ్కి ఒక స్వప్నం వచ్చింది, కల వచ్చింది. ఆ స్వప్నంలో ఇలా ఉందా, ఇలా తనకు అనుభవం ఉంది. ఇలాగా ఆర్నవాజ్ చెప్తూ ఉన్నారు. నేను ఒక పెద్ద గదిలో ఉన్నాను. ఆ గదిలో బాబావారి పెద్ద చిత్రం ఉంది. దాని ముందు ఒక చక్కని నూనె దీపం వెలుగుతూ ఉంది. ఆ రోజు నారీమన్ యొక్క జన్మదినం. చక్కగా ముస్తాబై హుందాగా ఉన్నాడు నారీమన్. నన్ను సమీపించబోతూ ఉండగా నేను బిగ్గరగా, నారీమన్, మొదట బాబాకు ప్రణామం చేయి అని నేను గట్టిగా అరిచాను. నారీమన్ వినిపించుకోకుండా నన్ను సమీపిస్తున్నాడు. ఇంకా నాకు 10 అడుగుల దూరంలో ఉన్నాడు అనగా అకస్మాత్తుగా ప్రీతమ బాబాలో నారీమన్ అంతరార్థమైపోయాడు. ఇది ఆమె యొక్క స్వప్నం. నారీమన్ సంపూర్ణ ప్రేమ, గొప్ప అనుకువ, హుందాతనం కలిగిన గొప్ప మనిషి. మృదు సంభాషణ, సత్ప్రవర్తనతో నారీమన్ అందరి ప్రేమను పొందాడు. అతను రచించిన ఒక ప్రార్థన అతని హృదయం చెప్తుంది. అతను రచించాడు ఒక ప్రార్థన బాబా కోసం. ఆ ప్రార్థన
అతని తన హృదయం ఎలా ఉందో చెప్తుంది. ఆ ప్రార్థన ఎలా ఉంది? నారీమన్ బాబా కోసం రాసిన ప్రార్థన ఇలా ఉంది. ప్రభు, మంచిగా మర్యాద గల ప్రవర్తన నాకు నేర్పించు. జీవితంలో అన్ని సంఘటనలలో, నిరాశ నిస్పృహలలో, ఇతరుల అనాలోచన చర్యలలో, నేను విశ్వసించిన వారి అవిశ్వాసంలో, నేను ఆధారపడిన వారి కృతజ్ఞతా భావంలో, నేను అనుభావం ప్రక్కన ఉంచి ఇతరుల సౌఖ్యం ఆపేక్షించని నా హృదయ ఘోష నడుచుకొని వారి వలన నన్నొక్కడినే వెదచందని అంటూ ఆయన బాబాకి ఈ విధంగా ప్రార్థన తయారు చేసుకున్నారు. నారీమన్ బాబాను హృదయపూర్తిగా ప్రేమించాడు. బాబా గురించి మాట్లాడేటప్పుడు నారీమన్ చాలా చక్కగా స్పందించేవాడు. బాబా భౌతిక దేహం త్యజించాక కొందరు ప్రేమికులు అతనికి బాబాతో గల అనుబంధం వివరించవలసిందిగా అతను ఇలా అన్నాడు. నారీమన్, నేను దైవీ మానవుణ్ణి కలిశాను. అతని ప్రేమలో బంధింపబడ్డాను. అతనిని అనుసరించాను. అదే నా అనుభూతి అని నారీమన్ ఆ అడిగిన వారికి ముక్తసరిగా చెప్పాడట. బొంబాయి మస్తు కార్యక్రమానికి బాబా వచ్చినప్పుడల్లా నారీమన్ బాబా వారిని అనుసరించాడు. నడి రోడ్డుపై బాబా మస్తులను సాకి ఆ మస్తులకు ప్రణమిల్లుతూ ఉండగా అటుపోయే బాటసారులు నారీమన్ కారుని గుర్తించి నారీమన్ని పలకరించినప్పుడు తొలి రోజుల్లో నారీమన్ కొంత ఇబ్బంది పడేవాడు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశాడు. బాబాను సంతోషపరచడమే నారీమన్ యొక్క కర్తవ్యమైంది. నారీమన్ పేరుకు తగ్గ గుర్తింపు పొందాడు. నారీమన్ నిజాయితీ విశ్వాసం గలవాడు. నన్ను సంతోషపరచుటకు అతడు శ్రమించాడు. అట్టి ప్రేమ అరుదు అని బాబా నారీమన్కి కితాబిచ్చారట. చూడండి, నారీమన్ బాబా చెప్పిన మాట ఇది. నారీమన్ నిజాయితీ విశ్వాసం గలవాడు. నన్ను సంతోషపరచుటకు నారీమన్ శ్రమించాడు. అట్టి ప్రేమ అరుదు అని నారీమన్కి బాబా ఇచ్చిన కితాబది. బాబా దేహం వదిలాక ఇక నీవే నాకు బంధం అని నాతో అన్నాడు. ఇది ఆర్నవ చెప్తూ ఉన్నారు. ఒకవేళ నేను గాని ముందు మరణిస్తే అతనికి జీవితం కష్టానుభూతి కలిగిస్తుందని చెప్తూ నారీమన్ ఎప్పుడు వాపోయేవాడు. నారీమన్ నాకు ఎంత ప్రాణపదుడైనా అతని యొక్క వియోగం ఎంత బాధాకరమైన అతడు ముందుగా మరణించుట మేలు అనిపించింది. అతడు బాబాకు ఇష్టడు కనుక అతని సంరక్షణ ప్రభువే చూసుకుంటాడు. బాబా మెహరాజాదులో నా స్థిర నివాసంకు సకల ఏర్పాట్లు చేశారు గనుక నేను సర్దుకొని జీవించగలను అంటూ ఆర్నవా చెప్తూ ఉన్నారు. నారీమన్ మరణించాక బాబాతో అతను పొందిన మధుర స్మృతులు గుర్తు చేసుకున్నాను. ఒకసారి మేము పూనాలో ఉండగా నారీమన్ ఎందుకో బాధపడుతూ ఉన్నాడు. కారణం తెలుసుకోమని బాబా చెప్పారు. నేను అతి కష్టం మీద నారీమన్ సమస్యలు తెలుసుకొని అవన్నీ నాకు చెప్తే నేను మనసు పాడు చేసుకుంటానని అతనిలోనే అణుచుకుంటున్నాడని తెలిసి బాబాకు వాటిని నివేదించాను. అందుకు బాబా తీవ్రంగా స్పందించి ఆ విషయాలు నాకెందుకు చెప్పడు అంటూ తన సందేశంగా నారీమణికి బాబా ఇలా చెప్పమన్నారు. ఈ ఉదయం నీ ముఖం కళతప్పి కనిపిస్తే నా హృదయం గాయమైంది తెలుసా? బాబా చెప్తున్నారు ఈ మాటలు. ఈ ఉదయం నీ ముఖం కళతప్పి కనిపిస్తే నా హృదయం, అంటే బాబా వారి హృదయం గాయమైందట. నా హృదయం గాయమైంది తెలుసా? అన్నీ సర్దుకుంటాయి. సంతోషంగా ఉండు. నీకు తెలిసిన దానికన్నా నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. చక్కగా తిను, హాయిగా నిద్రించు. నీకు అసౌఖ్యం కలిగితే నేను బాధపడతాను అంటూ నారీమణికి బాబా చెప్పడం జరిగింది. నారీమణికు ఎప్పుడు సమస్యలు చుట్టుముట్టినా బాబా తన యొక్క సర్వజ్ఞతతో తెలుసుకొని ఉత్తరాలు, ఫోన్ల ద్వారా సందేశాలు అందించేవారు. నారీమన్ నేను మెహరాజాద్ సందర్శనకు వస్తే అది బాబాకు ఆనందదాయకమని అందరితో బాబా అనేవారు. పైగా ఒకసారి
మండలి వారితో అన్నారు, బాబా బొంబాయిలో నాకు అత్యుత్తమ ప్రేమికుడు ఆర్నవాజ్ నారిమన్లు. అటువంటి జంట ఎక్కడా ఉండరు. నారిమన్ గురించి మీకెవరికీ తెలియదు. అటువంటి ఉత్తముడు ఎందునా కానరాడు. నారిమన్ యొక్క యోగి అని బాబా ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది. నారిమన్కు నాకు ఒకరి ఎందొకరికి గౌరవాభిమానాలు, సామరస్యత, అవగాహన ఉన్నను కొన్ని ఇబ్బందులు, బాధలు ఉండేవి. నేను కాపురానికి వచ్చిన కొత్తలో అతడు ఫ్యాక్టరీ యాజమాన్య బాధ్యతలతో సతమతపై అలసిపోయి ఇల్లు చేరేవాడు. మాట్లాడటం కూడా శక్తి చాలేది కాదు. అందువలన పెళ్లికి ముందు నా యందు కనపరిచిన అనురక్తి కనిపించక నేను నిరాదరణకు చేయబడుతున్నాననే భావం నాలో కలిగేది అని ఆర్నవాజ్ చెప్తున్నారు. ఇక్కడ కొన్ని విందులకు వెళ్ళవలసిన విషయాలు కూడా నారిమన్ మరచిపోయేవాడు. అయితే అతడు తన కుటుంబానికి, నా అవసరాలకు అధికంగా సంపాదించి ఆనందపరచడానికి శ్రమిస్తున్నాడని బాగా తెలుసు. నాకన్నా అతనికి కుటుంబ బాధ్యతలు అధికం. అయినా మానవ బలహీనతల వలన ఒక్కొక్కసారి మనస్సులో నాకు కలత రేగేది. నారిమన్కు నాకు ఏనాడు వాగ్వాదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు. ఇద్దరి ధ్యేయం బాబాని సంతోషపరచడమే. ఒకసారి తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగి బాబా ప్రేమికుని పని నుండి తొలగించాలని నారిమన్ తలచాడు. అతడు ఆ ఫ్యాక్టరీలో కలతలు సృష్టించి వాతావరణాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగి అతను బాబా ఆదేశం ద్వారా మా వద్ద పనిలో చేరాడు. అందువలన కొంచెం సహనం వహించమని నారిమన్తో చెప్పాను. నా మాట నారిమన్ మన్నించాడు. తరువాత నెలలో ఆ ఉద్యోగి స్వచ్ఛందంగా పని వదిలి వేరొక కంపెనీకి పోయాడు. నా బలహీనతలు, తప్పిదాలు నారిమన్ అర్థం చేసుకొని వహించేవాడు. మా పుట్టింటిలో తరచూ అనారోగ్యాలు, కొన్ని మరణాలు జరుగుట చేత నేను మా పుట్టింటికి వెళ్ళేటప్పుడు కొంతకాలం వారితో గడపవలసి వచ్చేది. అటువంటి సమయాల్లో తను కూడా వచ్చి ఒక్కొక్కసారి తన ఇబ్బందులు చెప్పి ఆసియా నాకు త్వరగా తిరిగి రమ్మని కోరేవాడు. నేను ఇంటి వద్ద పరిస్థితులను ఎరిగించి సర్దుబాటు చేసుకొని మరలా అతని దగ్గరకు చేరేదాన్ని. చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలను అధిగమించి మేము సామరస్యంతో అత్యంత ఆనందకరమైన సౌఖ్యాలు మేము అనుభవించాం. నారిమన్ వ్యాపారంలో స్థిరపడి సంపాదన పెరిగాక ఇంటికి సకాలంలో వచ్చి స్నేహితులు, విందులు, వినోదాల్లో నాతో కలిసి పాల్గొనేవాడు. వివాహమైన తొలి సంవత్సరాలలో కలిగిన నా మనోభీతిని చెదరగొట్టాడు. సెలవుల్లో సుదీర్ఘ సంభాషణలు, బాబా ప్రేమికుల సహచర్యాలు కొనసాగేవి. దాంపత్య జీవితంలో త్యాగం ప్రధానం. ఒకరి మనోభావాలకు వేరొకరు గౌరవించగలగాలి అని బాబా చెప్పారు. అహం వలన ఒకరిని ఒకరు సంతోషపరచలేరు. స్వార్థరాహిత్యం వలన ప్రేమను పంచుకోగలరు అని ప్రవచించారు బాబా. దాంపత్యంలో ఒకరినొకరు సంతోషపరచుకుంటూలోనూ ఆత్మ త్యాగం ఉన్నదని బాబా చెప్పారు. ఆ విధంగా బాబా ప్రేమ మాకు నిజ జీవితంలో సుఖానుభవాన్ని చేకూర్చింది. అసలు నాకు వైవాహిక జీవితం ఇష్టం లేదు. మనం మొదట్లోనే చదువుకున్నాం. ఆమెకి పెళ్ళి అంటే ఇష్టం ఉండదు. కానీ బాబా వారి ఆదేశం మేరకు ఆయన్ని వివాహం ఆడడానికి ఆర్నవాజ్ ఒప్పుకుంది. కానీ బాబా ఆదేశం మన్నించి వివాహ జీవితాన్ని సాగించాను. బాబా నాకు అపురూపమైన వ్యక్తిని భర్తగా సమకూర్చి బంగారు పళ్ళెంలో అందించారు. అందువలన బాబా వారిని ఎంత స్తుతించినా తక్కువే అంటూ ఇక్కడ బాబా వారిని ఆమె తలుచుకుంటూ ఉన్నారు. విభిన్న సందర్భాలలో 3 సార్లు బాబా నారిమన్కు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తానని బాబా చెప్పారు. వీళ్ళకి పిల్లలు లేరు, కానీ బాబా చెప్పారట, వీళ్ళకి మీకు ఒక పుత్రుణ్ణి ఇస్తానని చెప్పి. వీరి అమ్మగారు అంటే ఆర్నవాజ్ అమ్మగారు ఆర్నవాజ్ చెప్తున్నారు, మా అమ్మ నా జాతకంలో ముగ్గురు పిల్లలు
పుడతారు అని వ్రాసి ఉన్నదని చెప్పింది. కానీ బాబా చెప్పింది వేరుగా ఉంది. 1948లో మాకు ఒక పుత్రుడిని ప్రసాదిస్తారని బాబా చెప్పారు. నవజీవనంలోకి ఇంకా వెళ్తారు అనగా నారీమన్ను మెహరాబాద్ పిలిపించి డాక్టర్ గనీని నిలబెట్టి నారీమణుకు కొడుకు పుట్టాలని భగవంతుణ్ణి ప్రార్థించమని చెప్పారు బాబా. రెండోసారి 1952లో మహాబాలేశ్వర్లో ఒకరోజు బాబా స్త్రీమణులతో నన్ను ఆర్తూర్ వనవిహారానికి తీసుకువెళ్ళారు. నేను బాబా మెహరాలతో ఉండగా స్త్రీలంతా వేరొక చోట ఉన్నారు. బాబా భోజనం చేస్తూ అకస్మాత్తుగా నన్ను చూసి, ఆర్నవాజ్, నీకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను, సుపుత్రుడు నీకు కలుగుతాడని బాబా అన్నారు. నేను సంతోషంగా సరే బాబా అన్నాను. ఆ సంభాషణ అంతా విన్న మెహరా బాబాకి ఇలా అంటుంది, బాబా, ఆర్నవాజ్కు ఒక అమ్మాయిని కూడా ప్రసాదించండి, ఒక కొడుకు ఒక కూతురు ముచ్చటగా ఉంటుంది అని బాబాతో మెహరా అంటుంది. బాబా దానికి ఏమీ బదులియకుండా తల ఆడిస్తూ కళ్ళు తమాషాగా చెప్పారట. ఆ సమయంలో బాబా 1956లో మూడవసారి నేను ఆసియానాలో బాబాకు అల్పాహారం వడ్డిస్తూ ఉండగా మరలా కుమారుని యొక్క ప్రస్తావన తెచ్చారు. వారు అల్పాహారం తీసుకొని లేచి నిలబడి నన్ను వారి కుర్చీలో కూర్చోబెట్టి బాబా లేచి ఆర్నవాజ్ నా కుర్చీలో కూర్చోబెట్టి ఆర్నవాజ్ వెనుక బాబా నిలబడి భుజాలపై చేతులు ఉంచి బాబా ఇలా అంటున్నారట, నీకు ఒక మంచి కుమారుణ్ణి ఇస్తాను, కానీ వాడు పెరిగి పెద్దయ్యాక తీసుకువెళ్తానని బాబా ఆర్నవాజ్తో చెప్పారట. ఆ తరువాత 1963లో మేము కొందరితో కూర్చొని ఉండగా బాబా ఇలా చెప్పారు, అందరినీ ప్రేమగా చూడు, అందరినీ తల్లిలా సాకి వారి యొక్క అవసరాలు సమకూర్చు అని బాబా అందరి సమక్షంలో ఆర్నవాజ్తో చెప్పారట. అది విని ఆర్నవాజ్ ఆ గది నుండి బయటకు వెళ్తూ ఉండగా చప్పట్లు చరిచి మరలా బాబా పిలువుగా బాబా వంక తిరుగుగా బాబా ఆర్నవాజ్తో ఇలా అన్నారట, నీవు నాకు తల్లివి, నాకే కాదు మెహరాకు కూడా తల్లివి అని. చూడండి, అంటే మెహరా అందు కదా ఒక కుమారుడు ఒక కుమార్తె అని చెప్పి, ఆ విధంగా బాబా నీవు నాకు తల్లివి, నాకే కాదు మెహరాకు కూడా తల్లివి. ఆ మాటలు విని ఆన్వాజ్ అంటున్నారు చూడండి, ఆ మాటలు బాబావారి ఆ మాటలు విని నా మెదడు పూర్తిగా ఖాళీ అయ్యింది. బాబా 2 ఏళ్ల క్రితం గురుప్రసాద్ భవనంలో నారీమన్ చేయి పట్టుకొని నేను నీ కుమారుడను అని అన్నారు. అప్పుడు బాబా ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అంటున్నారు ఆర్నవాజ్. పిల్లలే తల్లిదండ్రులకు సర్వస్వం. అలా నారీమణకు నాకు అంటే వారిద్దరు దంపతులకు కూడా బాబా మెహరాలే సర్వస్వం అంటూ ఇక్కడ ఆర్నవాజ్ మనకు చెప్తూ ఉన్నారు. పిల్లల గురించి మాతో ఎంత ప్రస్తావన తెచ్చినా సంతానం లేకపోవడమే నారీమణకు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పిల్లలే గనుక మాకు ఉంటే ఈ భూమిపై వెలిసిన భగవంతుడు అయిన బాబా బొంబాయి వచ్చినప్పుడల్లా మా ఆసియానా వచ్చి అంత స్వేచ్ఛగా మెలగగలిగేవారు కాదు. ఒకవేళ పిల్లలే కనుకుంటే బాబా వీరింటికి వచ్చి అంత స్వేచ్ఛగా మెలగి ఉండేవారు కాదేమో అని అనుకుంటాం. అందుకే బాబా వీరికి పిల్లలు ఇవ్వలేదేమో అని ఈమె అనుకుంటుంది, తెలుస్తుంది. అంటే చూడండి, ఆమె పాజిటివ్గా తీసుకుంది ఆ విషయాన్ని. పిల్లలే ఇంట ఉంటే వారికి అంత శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వగలిగే వారం కాదు. ఎందుకంటే పిల్లల మీద శ్రద్ధ ఉంటూ బాబా మీద పెట్టలేకపోయారేమని ఆమె అనుకుంటోంది. పిల్లలు లేకపోవటం వలన వారు పిలిచినప్పుడల్లా, అంటే బాబావారు పిలిచినప్పుడల్లా మేము ఎక్కడికైనా వెళ్ళగలిగాం. బాబావారు ఎప్పుడు పిలిచినా మెహరాజా బాబా ఎక్కడికి వెళ్తే అక్కడికి బాబాతో వీరు వెళ్ళేవారు. ఆసియానా అంటే వీరి ఇల్లు, ఇంటి పేరు ఆసియానా కదా బొంబాయిలో. ఆ ఆసియానా ఎల్లవేళలా బాబావారి రాకకు సిద్ధంగా ఉంచగలిగాం పిల్లలు లేకపోవడం వల్ల. బాబా తన కోసం మమ్ములను అంత స్వేచ్ఛగా ఉంచినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలి అంటూ బాబాకి ఆమె చెప్తూ ఉన్నారు. 1938లో తొలిసారిగా మెహరా చిరునవ్వుతో నన్ను పలకరించిన తీరు, ఆమెకు నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం లభించింది. ఆనాటి నుండి మా అనుబంధం స్థిరపడి తదుపరి సంవత్సరాల్లో అభివృద్ధి చెందింది. మెహరాను తొలిసారిగా నేను చూసినప్పుడు సౌమ్యంగా, పరిసరాలను పట్టించుకోకుండా తన దృష్టినంతా
బాబా పైనే కేంద్రీకరించి ఉండేది మెహరా. బాబా పర్యటనలకు వెళ్ళేటప్పుడు, మస్తుల అన్వేషణకు వెళ్ళేటప్పుడు తప్ప ఆమె బాబాతోనే ఉండేది. ఆ రోజుల్లో బాబా మెహరాకు చాలా ఏకాంతంగా ఉంచేవారు. మగవారి పేరు కూడా ఉచ్చరించరాదనే నిబంధన బాబా పెట్టారు మెహరాకి. స్త్రీ మండలి వారు కానీ, సందర్శకులు కానీ ఆమెతో సంభాషణలో మగవారి విషయాన్ని తేరాదు. 1938లో ఎగువ మెహరాబాద్లో జరిగిన సహవాస్ కార్యక్రమంలో ఆ ఆదేశం ప్రధానంగా వ్రాసి ప్రకటించబడింది. తన వెంట ఆమెను తీసుకువెళ్తే ఆమెకు నల్ల కలద్దాలు ధరింపచేసేవారు బాబా. ఆమె చూపులు క్రిందకే గాని తల ఎత్తి ఎవ్వరిని చూడరాదు. ఆమె నడిచినప్పుడు ఒకరు ముందు, వెనుక ఒకరు, కుడి ఎడమల చెరొకరు నడిచేవారు. మనీ తప్ప ఎవ్వరూ మెహరాని సాకరాదని బాబా చెప్పడం జరిగింది. ఇక మిగతాది వచ్చే సోమవారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. చక్కటి విషయాలు చెప్పారండి మీరు. ఆర్నవాజు నారిమన్ గురించి చాలా 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 విషయాలు చెప్పారండి. మీకు ధన్యవాదాలు. జై జై బాబా అండి. బాబా. అప్పారావు గారు, అప్పారావు గారు, జై బాబా. ఆ, జై బాబా. అప్పారావు గారు వారి పేరు చెప్పండి, కొంచెం చదివిన వారి పేరు చెప్పండి సార్. ఆయన ఇప్పుడు నాకు విశాలి బరాటం అనే పేరు మీదే చదివారు ఆయన. మరి నాకు ఆయన పేరు నాకు గుర్తులేదు సార్. విశాల్ జై బాబా. వరప్రసాద్ అండి. వరప్రసాద్. జై బాబా. వరప్రసాద్ జై గారు, బాబా జై సార్. బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై జై బాబా. బాబా సార్. చక్కటి థ్యాంక్ యూ విషయాలు సార్. చెప్పారు. జై పేరుతో బాబా ఏముంది, సార్. జై మంచి బాబా. విషయాలు చెప్పారు. పేరుతో కాదు, మంచి విషయాలు చెప్పారు. సార్ ఆ జై బాబా బాబా. విషయాలు అలా ఉంటాయి సార్. బాబా విషయాలు ఎవరు చదివినా, మనం అదే ఎప్పుడు అండి, విన్నా మనకు కొత్తగా ఉంటాయి. మనం అదే సార్, అదే సార్ అదే. వరప్రసాద్ గారు, అదే అంటున్నానండి. చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. అవతార్ మెహర్ జై బాబా బాబా. కి జై బాబా. జై. హార్ట్ పాడండి సార్. జై బాబా. O glorious eternal ancient one, your face is a bright transcendental sun, light and the dark world and that yes I weep. My heart may hear I give to you to keep. Creator at creation less you are, truth and truth's body, divine avatar. Oh, through compassion the three worlds maintains, destroy this ignorance that life sustain. These 5 lives of the willing folks of breath of the world will that best me unto death. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining earth. You are myself, I sing to you in praise and beg your love to bear me through the day, till you, the ever-living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై బాబా. అందరికీ జై బాబా. వరప్రసాద్ గారు, నేను విశాలి గారు పేరుతోటే చెప్పారు. మీరు చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా అదొకటి. సార్. జై బాబా. మన జయశ్రీ భారతి గారు, జై బాబా. జయశ్రీ గారు సార్, ఇవాళ కార్యక్రమం చేసిన ఆయన పేరు చెప్పండి సార్. సార్ మా అబ్బాయి సార్ మెహర్ శశిధర్. అచ్చా, శశిధరా మీ అబ్బాయి? ఓకే సార్. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా సార్. ఓకే సార్. జై బాబా ఓకే సార్. సార్. ఈరోజు జై బాబా. కార్యక్రమాన్ని ఆస్ట్రేలియన్ హారత్తో మీరు ముగించారు. మీకు జై బాబా. ధన్యవాదాలు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ బాబా. మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ జై మెహర్ బాబా బాబా అండి. కి అందరికీ జై బాబా. జై బాబా అండి. వరప్రసాద్ గారికి, శశిధర్ గారికి అందరికీ జై బాబా. జై బాబా అండి. మెహర్ బాబా. జై మెహర్ బాబా. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. అందరికీ జై బాబా.